అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మే 22వ తారీఖు హనుమాన్ జయంతి, పూర్వభద్ర నక్షత్రం, దశమి, గురువారం. హనుమాన్ జయంతి ఎవరైనా సరే శని దోషంతో బాధపడుతున్నవారు, అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలాంటి శని దోషాలన్నీ నివారణకు ఏ పరిహారాలు చేయాలి, హనుమత్ జయంతి రోజు ఏ కార్యాలు తలపెట్టినా కూడా తప్పకుండా నెరవేరుతాయి. దీనికోసం ఈరోజు ఎలాంటి పరిహారాలు చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ పూజా విధానం అయితే మనం ఇంట్లో కానీ ఈరోజు తప్పకుండా మనమైతే గుడికి వెళ్ళి స్వామివారికి కుదిరితే వడమాల, తమలపాకుల పూజ, అలాగే మాల సమర్పించాలి, జై శ్రీరామ్ అని రాసి, అలాగే సింధూరం కూడా స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఇది ఈరోజు చేయాల్సినవి. అలాగే ప్రసాదంగా మనం పులిహోర కానీ అన్నదానానికి కానీ కూడా ఇస్తే మంచిది. ఇంట్లో దీపారాధన, నెయ్యి దీపారాధన చేయాలి. ఇది ఈరోజు చేసేది. నేను ఈరోజు ఈ వీడియోలో మెయిన్గా ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే ఆ హనుమంత్ అనుగ్రహం పొంది మన కోరికలు నెరవేరుతాయో అవి చెప్తాను. ఈ కలియుగంలో వచ్చే సమస్యలన్నిటికీ ప్రత్యక్షంగా తొలగించేవారు ఆంజనేయ స్వామి, వినాయకుడు. ఈ సమస్యలు ఆ సమస్యలు కాదండి, ఏ సమస్య అయినా తీరాలంటే హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా 108 సార్లు ఇంట్లో పారాయణం చేయాలి. సింధూరంతో, తమలపాకులతో స్వామివారికి అర్చన చేసిన, ఇంకా ఓపిక ఉన్నవారు సుందరకాండ పారాయణం చేసిన, శ్రీరామ కళ్యాణం చేసిన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలైన, ఉద్యోగ సమస్యలైన, శత్రు సమస్యలైన అన్నిటిలో మంచి ఉపశమనం అయితే ఈ హనుమాన్ జయంతి రోజు ఇలా చేయడం వల్ల, స్వామివారి హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల అన్ని సమస్యల్ని దూరం చేస్తుందండి. మనకున్న ఎలాంటి భయాలనైనా, పీడలైనా, నిద్రలేమి ఇబ్బందులైనా కూడా ఈ హనుమాన్ చాలీస మంచి శక్తిగా మనకు అండగా శ్రీరాముడు, ఆంజనేయ స్వామి నిలుస్తారనమాట. అలాగే హనుమాన్ జయంతి రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించిన, ఆవాల నూనెతో దీపం వెలిగించిన అన్ని సమస్యలను తొలగిపోయి ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈరోజు తప్పకుండా హనుమంతుల రంగం వస్త్రాలు సమర్పించడం వల్ల వ్యాపారంలో వృద్ధి లభిస్తుంది. రుణ విముక్తి, రుణబాధలు తొలగిపోవాలంటే జాస్మిన్ అంటే మల్లెపూల నూనెతో ఈరోజు దీపారాధన చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు శనిగలతో చేసిన ఏ ప్రసాదమైనా స్వామివారికి నివేదన చేస్తే రుణబాధలు తొలగిపోతాయి. తమలపాకుల మాల స్వామివారికి సమర్పిస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అలాగే కుజదోషం వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నవారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు హనుమాన్ జయంతి రోజు కుజదోష నివారణకు రాగి పాత్రలు, కాషాయ రంగులో ఉన్న వర్ణంలో ఉన్న వస్తువులు దానంగా ఇస్తే కుజదోషాలు తొలగిపోయి వివాహాలు తొందరగా కుదురుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే 21 కానీ, 11 కానీ, 108 కానీ తమలపాకుల మీద జై శ్రీరామని రాసి స్వామివారికి సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరికలు తప్పకుండా త్వరలో నెరవేరుతాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో స్వామివారికి గులాబీ పూలమాలను సమర్పిస్తే ఉద్యోగము, వ్యాపార రంగంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. హనుమంతుల వారు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు. అనారోగ్యంతో ఉన్నవారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు స్మరిస్తే త్వరగా ఆరోగ్యవంతులు అవుతారు. దీన్ని రోగహరణ హనుమాన్ మంత్రం అని కూడా అంటారు. కాబట్టి ఈ మంత్రాన్ని రేపే అతి శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజు ఈ మంత్రాన్ని మొదలు పెట్టండి. ఆ హనుమంతుని అనుగ్రహాన్ని మంత్రం ఏంటో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే డిస్ప్లే చేస్తాను, మీరు అది చదువుకోండి. అలాగే ఈ రోజు నేనైతే ఈ వీడియోలో మనకు ఈ హనుమాన్ జయంతి రోజు మనకున్న సమస్యలు, చిన్న చిన్న సమస్యలు తొలగిపోవడానికి ఎలా పూజ చేస్తే మనకు మన సమస్యల నుండి గట్టెక్కుతామో ఆ స్వామివారు మనని కాపాడుతారనో చెప్తున్నాను. కాబట్టి మీకు ఎవరికి ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ పరిహారాలు చేసి ఆ సంపూర్ణమైన ఆ హనుమయ్య అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు, ఉద్యోగంలో ఉన్నతి కోసం ప్రయత్నిస్తున్నవారు, పోయిన ఉద్యోగం తిరిగి రావాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా రేపు హనుమాన్ జయంతి సందర్భంగా మొదలు పెడతారో ఈ రోజు నుండి వారం రోజుల్లో తప్పకుండా ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, పదోన్నతి లభిస్తుంది, పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది. దీనికోసం ఏం చేయాలంటే ఆంజనేయ స్వామి ముందు, మన పూజా మందిరంలో చిత్రపటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసి, ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని 33 సార్లు ప్రతిరోజు విడవకుండా ఇదే విధంగా చదువుతూ ఉంటే 7 రోజుల్లో ఖచ్చితంగా పోయిన ఉద్యోగం తిరిగి వస్తుంది, పదోన్నతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి. నమ్మకం లేకుండా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనుకున్న వాళ్ళైతే ఇది అసలు చేయకండి. ఆ మంత్రం ఏంటంటే మర్కటాయ నమః. ఈ మంత్రాన్ని వారం రోజులు ప్రతిరోజు 33 సార్లు చదవండి. అలాగే మీకు వీలైతే
వీలైతే ఎక్కువ సార్లు చదవండి. తప్పకుండా మీ కోరికైతే ఆ స్వామివారు నెరవేరుస్తారు. ఇది అందరూ చేసి మంచి ఫలితాల్ని పొందిన వారే. ఆ మంత్రాన్ని మీకు చెప్తున్నాను. నేను సొంతంగా చెప్పేదైతే కాదండి. ఇందులో చెప్పే ప్రతిదీ కూడా మన పెద్దల యొక్క పర్యవేక్షణలో వాళ్ళు చెప్పినయే నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. నా సొంత కవిత్వం అయితే కాదు. కాబట్టి నమ్మకం ఉంటే ఆ హనుమంతుని అనుగ్రహము కోసం ఈ పరిహారాలన్నీ చేసి హనుమంతుని అనుగ్రహం పొందుతాం. అలాగే ఈరోజు వీలైనన్ని సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేద్దాం. ఆ హనుమంతుడి అనుగ్రహాన్ని పొందుతాం. ఇదే అండి నా వీడియో. ఈరోజైతే నేను అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిన అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ముందు ముందు మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.